అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్టాక్ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారా? కోట్లకి కోట్ల డాలర్లు వెనకేసుకుంటున్నారా? ఈ సందేహాలే ఇప్పుడు వాల్ స్ట్రీట్లో వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే ఏకంగా 3700 ట్రేడ్ డీల్స్ ఎలా చేయగలుగుతారు? ఈ ప్రశ్నలకు ట్రంప్ అయితే సమాధానం చెప్పరు. కానీ జనం మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తన పవర్ చాటున మనీ పోగేసుకుంటున్నారని నమ్ముతున్నారు. 3 నెలల్లో 3700 ట్రేడ్స్. గంటకో ట్రేడ్ డీల్ ఎలా చేయగలిగారు? అధికారం అడ్డు పెట్టుకుని ట్రంప్ స్టాక్ డీల్స్ చేశారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇరాన్ యుద్ధం విషయంలోనో లేక ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అంశంలోనో వార్తలు చూస్తూ ఉంటాం. కానీ అంతకు మించి ఆయన చేస్తున్న వ్యాపారం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ట్రంప్ లేదా ఆయన సలహాదారులు 3700కు పైగా స్టాక్ ట్రేడ్లు నిర్వహించినట్లు తాజాగా వెల్లడైంది. ప్రభుత్వ విధానాలు, నియంత్రణ నిర్ణయాలచే ప్రభావితమయ్యే కంపెనీల లావాదేవీలే ఇందులో ఉన్నాయి. దీంతో ట్రంప్ అటు అధ్యక్షుడిగాను ఇటు స్టాక్ వ్యాపారిగాను డబుల్ గేమ్ ఆడినట్లు ప్రచారం సాగుతోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, బోయింగ్ వంటి అతిపెద్ద టెక్, ఫైనాన్స్, ఏరోస్పేస్, మీడియా కంపెనీలలో $10 మిలియన్ల ట్రేడింగ్ జరిగింది. ఈ కంపెనీలన్నీ ట్రంప్ సర్కారు నిర్ణయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలలో ఉన్నవే. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ రోజుకు సగటున 40కి పైగా వాటాలను ట్రేడ్ చేశారు. 2025 చివరి 3 నెలల్లో కేవలం 380 లావాదేవీలు జరిగాయి. దీంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో ట్రేడింగ్ సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఈ ట్రేడింగ్ నెంబర్ అసలు నమ్మేలా లేదని, ఇది కేవలం భారీ అల్గో ట్రేడ్లను నిర్వహించే ఒక హెడ్జ్ ఫండ్లా ఉందని కొందరు చెప్తున్నారు. వాల్ స్ట్రీట్ నిపుణులు కూడా తమ అధ్యక్షుడికి ఇంత పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేయడం అసాధారణమని చెప్తున్నారు. ది వెల్త్ అలయన్స్ అనే కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ డీటాన్ అయితే తన 40 సంవత్సరాల అనుభవంలో ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అసాధారణమని నోరెళ్లబెట్టారు. రీసెంట్ డేటా ప్రకారం గడిచిన త్రైమాసికంలో ఎన్విడియా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, కోస్ట్కో వంటి కంపెనీలలో ట్రంప్ కనీసం $1 మిలియన్ విలువైన షేర్లను కొన్నారు. అమెజాన్, మెటా, ఉబర్, ఈబే, అబాట్, AT&T, డాలర్ ట్రీ వంటి కంపెనీలు ఆయన ట్రేడింగ్ జాబితాలో ఉన్నాయి. ఫిబ్రవరి 10న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తన పెట్టుబడులను $5 మిలియన్ల నుండి $25 మిలియన్ల మధ్య విక్రయించగా ఇది అతిపెద్ద లావాదేవీగా నమోదైంది. నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్ వంటి మీడియా, ఎంటర్టైన్మెంట్ డీళ్లలో పాలు పంచుకున్న కంపెనీలలో కూడా ట్రంప్కు పెట్టుబడులు ఉన్నాయి. ఇదే ఇప్పుడు అమెరికాతో పాటు ఇతర మార్కెట్లలోనూ ట్రంప్ ట్రేడ్ డీల్స్ సెన్సేషన్గా మారాయి.